నేను డాక్టర్ హారిక సురప్నేని, డైరెక్టర్ డాక్టర్ హారిక ఈఎన్టీ కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్. మేడం, సెప్టోప్లాస్టీ సర్జరీ అయ్యి 1 month అవుతుంది. వన్ సైడ్ హెడేక్ అండ్ వన్ ఐ ఫుల్గా పెయిన్ వస్తుంది, ఎందుకలా? సో సెప్టోప్లాస్టీ అయిన తర్వాత ఇలా వస్తుంది అంటే యూజువలీ సెప్టోప్లాస్టీకి ఈ వన్ సైడెడ్ హెడేక్కి పెద్ద సంబంధం ఏమి ఉండదండి. ప్రాబబ్లీ యువర్ మేబీ హ్యావింగ్ మైగ్రేన్ హెడేక్. సో ఈ మైగ్రేన్ హెడేక్స్లో ఏమవుతుంది అంటే యూజువలీ వన్ సైడెడ్ హెడేక్ వస్తుంది, సివియర్గా హెడేక్ ఉంటుంది, కెనాట్ బి టాలరెంట్, దే ఆర్ నాట్ టాలరెంట్ టు లైట్, ఎక్కువ లైట్, బ్రైట్ లైట్ కానివ్వండి, లేకపోతే లౌడ్ సౌండ్స్కి కానివ్వండి, వాళ్ళంతా టాలరెంట్గా ఉండరు. దే వాంట్ టు స్టే ఇన్ డార్క్ అండ్ క్వైట్ ప్లేసెస్ ఇలా. అండ్ ఆల్సో ఈ బాగా సివియర్ అయిన తర్వాత ఒకేసారి బౌట్ ఆఫ్ వామిటింగ్ అవ్వడం, త్రూ అవుట్ నాషియాగా ఫీల్ అవడం, వన్స్ వామిటింగ్ అయిన తర్వాత ఆ హెడేక్ అనేది సబ్సైడ్ అవడం. దిస్ ఇస్ అ క్లాసికల్ ఎపిసోడ్ ఆఫ్ మైగ్రేన్. సో ఇన్ కేస్ నీకు ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉంటే కనుక ప్రాబబ్లీ యూ మైట్ బి హ్యావింగ్ మైగ్రేన్. సో మైగ్రేన్ ఎందుకు వస్తుంది అంటే యూజువలీ ఇట్ ఇస్ స్ట్రెస్ రిలేటెడ్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కొంచెం స్ట్రెస్ రిలేటెడ్ ఉంటుంది. వర్క్ స్ట్రెస్ కానివ్వండి, లేకపోతే ఎనీ ఫిజికల్ స్ట్రెస్ ఆర్ మెంటల్ స్ట్రెస్, ఎనీ కైండ్ ఆఫ్ స్ట్రెస్ టు ద బాడీ క్యాన్ గివ్ దీస్ మైగ్రేన్ హెడేక్స్. అలాంగ్ విత్ దట్ కొన్ని వైటమిన్ డెఫిషియన్సీస్ కానివ్వండి, ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక మనం మైగ్రేన్ అనేది చూస్తూ ఉంటాం. సో సెప్టోప్లాస్టీకి దీనికి అయితే యూజువలీ ఏం సంబంధం ఉండదు. ఇన్ కేస్ మీకు సెప్టోప్లాస్టీ సర్జరీ చేసే ముందే ఆల్రెడీ స్కాన్ అది చేసుకుని సైనసైటిస్ ఉందా లేదా ఎవ్రీథింగ్ అంతా చెక్ చేసుకుని, ఇఫ్ ఇన్ కేస్ సైనసైటిస్ ఉంటే కనుక ప్రాబబ్లీ డ్యూరింగ్ సర్జరీ మీకు సైనసెస్ కూడా క్లియర్ చేసేసి ఉంటారు. కాబట్టి ఇది యూజువలీ సైనసైటిస్ కి రిలేటెడ్ హెడేక్ లాగా అనిపించట్లేదు. అండ్ ఆల్సో నథింగ్ రిలేటెడ్ టు ద సర్జరీ అట్ ఆల్. సో ప్రాబబ్లీ ఇఫ్ యు ఆర్ under any kind of stress or anything, probably headache can be because of migraine. Ekko hydration okati and caffeine avoid cheytamu, maybe some meditation and taking rest, and accordingly mari ekkuva unte kanaka migraine medication adi vaadte all the symptoms will subside.